హాయ్ అండి. ఈరోజు మన చిన్నప్పటి మెమరీస్ గుర్తు చేసుకోవడానికి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను. అవేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. బహుశా ఇప్పుడు ఈ తరం వాళ్ళకి ఇవి తెలియకపోవచ్చు. 1990s వాళ్ళకైతే బాగా తెలుస్తుంటాయి. వీటితోని కొన్ని మెమరీస్ కూడా ఉండుండొచ్చు వాళ్ళకి. అవేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. ఇదిగోండి చింతపండు గుజ్జు ప్యాకెట్లు. ఇవి ఇప్పుడు రూపాయికి ఒకటి అంట. మీకు చిన్నప్పుడు రూపాయికి ఎన్ని తీసుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే 4 తీసుకునేదాన్ని రూపాయికి. తర్వాత ఇదిగోండి బూమ్ బూమ్ బబుల్ గమ్స్. చిన్నప్పుడు అయితే బూమ్ బూమ్ బబుల్ గమ్స్ అనేవాళ్ళు. వీటిని పేపర్లో ఫోల్డ్ చేసి వచ్చేయి. ఇలా పేపర్లో ఫోల్డ్ చేసి వచ్చే బబుల్ గమ్ ఎంతమంది తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవైతే టేస్ట్ చాలా బాగుండేయండి చిన్నప్పుడు. రూపాయికి ఒకటి చిన్నప్పుడు. ఇప్పుడు కూడా రూపాయికి ఒకటేలే, మారలేదు, టేస్ట్ కూడా మారలేదు. కోకోకోలా బిల్లలు అనేవాళ్ళం వీటిని. పోలో బిల్లల్లాగా ఉండేవి అచ్చం గుండ్రంగా, కానీ కోకోకోలా ఫ్లేవర్లు వచ్చేవి. ఇప్పుడు వీటి పేరు మార్చారు, క్యాండీ అంట. ఇలా పెట్టారు రూపాయికి ఒకటి. చిన్నప్పుడైతే ఇంత ఉండేది, రూపాయికి ఒకటి వచ్చేది. ఇదిగోండి, ఇవి ఎంతమంది తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత ఇదిగోండి నెక్లెస్ చాక్లెట్లు. నెక్లెస్ చాక్లెట్స్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం నెక్లెస్ చాక్లెట్స్. ముందు చాక్లెట్ కన్నా కూడా చాక్లెట్లో వచ్చే స్టిక్కర్ అంటే బాగా ఇష్టం. ఆ స్టిక్కర్లు అంటించుకునే వాళ్ళం. ఇలా స్టిక్కర్లు ఎంతమంది అంటించుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవ్వండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాం. స్టిక్కర్ ఇదిగోండి చాక్లెట్ ఇలా ఉండేది. స్టిక్కర్ రాలేదండి ఇప్పుడు. చిన్నప్పుడైతే స్టిక్కర్ వచ్చేది కన్ఫామ్గా నెక్లెస్ చాక్లెట్లు. స్టిక్కర్ కోసమే కొనుక్కునేదాన్ని నేనైతే. తర్వాత ఇదిగోండి ఆరెంజ్ చాక్లెట్స్. అసలు ఈ చాక్లెట్లు లేకుండా ఏ బర్త్డే అయినా జరిగేదా? ప్రతి బర్త్డేకి అందరు ఇవే చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు. మా మమ్మీ కూడా ఇవే ఇచ్చి పంపించేది. రూపాయికి అప్పుడు 2 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రూపాయికి ఒకటి అంట. టేస్ట్ అయితే భలే ఉండేదండి, అచ్చం నిమ్మతనులు ఉన్నట్టుండే ఈ టేస్ట్. అవి కూడా ఓపెన్ చేసి కొంచెం పెద్దగా ఉండేది చిన్నప్పుడు అయితే చాక్లెట్, ఆరెంజ్ చాక్లెట్. ఇవ్వండి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను బబుల్ గమ్ ఎలా ఉందో. కలర్ అయితే ఏం మారలేదు, కలర్ అయితే అలానే ఉంది, తగ్గింది. చిన్నప్పుడు ఇంకొంచెం పెద్దగా ఉండేది, లావు కూడా ఇంకొంచెం ఉండేది. ఎంతమంది కొనుక్కున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. చాలా వరకు అబ్బాయిలే తగ్గ తినేవాళ్ళు ఇవి. ఇది కూడా ఓపెన్ చేసి చూపుతాను ఎలా ఉన్నాయో. చిన్నప్పుడైతే గుండ్రంగా మన వేలికి బట్టేవి. చిన్నప్పుడైతే పోలో బిల్లలు అంటే కోకోకోలా బిల్లలు, పోలో బిల్లలు. ఇవన్నీ ఇప్పుడు ఎలా వచ్చినాయి. ఇవి ఎంతమంది తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవేంటో గుర్తున్నాయా మీకు? మిరపకాయలు అనేదాన్ని నేనైతే, రెడ్ కలర్లో ఉన్నాయని. కింద ఇలా బొమ్మ వచ్చేది, పట్టుకొని సేమ్ లాలీపాప్ లాగా ఉండేవి. టేస్ట్ అయితే డిఫరెంట్ టేస్ట్ భలే ఉండేవి. నాకైతే బాగా ఇష్టం ఇవి. ఇంకా కలర్స్ కూడా వచ్చేవి ఇందులో. షేప్స్ కలర్స్ కూడా వచ్చేవి చాలా. చిన్నప్పుడైతే రూపాయికి 2 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఒక్కొక్కటి 2 రూపాయలు అంటాయి. ఇవి ఎంతమంది తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ టేస్ట్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవ్వండి ఇవి ఎంతమందికి గుర్తున్నాయో చెప్పండి. టిక్ టాక్. చిన్నప్పుడు ఇంత డబ్బాలు వచ్చాయి కదా మనకి, 5 రూపాయలు 10 రూపాయల డబ్బాలు వచ్చేవి చిన్నప్పుడు ఇంత. నేనైతే మా ఫ్రెండ్స్ అయితే నన్ను కొనుక్కుంటే బలిగుడ్లు కొనుక్కున్నామని ఎగతాళి చేసేవాళ్ళు, కానీ నాకంటే ఇవి చాలా ఇష్టం, అందుకే కొనుక్కునేది అంతగా. ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు ఎలా ఉన్నాయో. సేమ్ అలానే ఉన్నాయి, కానీ ఇది 2 రూపాయల ప్యాకెట్. చిన్నప్పుడైతే 5 రూపాయల డబ్బా చాలా వచ్చాయి అందులో. ఇదిగోండి ఐస్ క్రీమ్ కోన్ అని తెగ ఎగబడే వాళ్ళం వీటి కోసం. చిన్నప్పుడు ఇంకా పెద్దగా ఉండేది, టేస్ట్ అయితే భలే ఉండేది. మన కేక్ పైన వచ్చే క్రీము ఆ టేస్ట్ ఉండేది అచ్చం. నాకైతే చాలా ఇష్టం. ఇది 5 రూపాయలు చిన్నప్పుడు. ఇప్పుడు ఇది 5 రూపాయలు అంట, విరిగిపోయింది. ఇది 5 రూపాయలు అంట. ఇదంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇదిగోండి. తిమిరి బిళ్ళలు అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం తిమిరి బిళ్ళలు. ఇంత ఉండేది చిన్నప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత ఉంది. రూపాయికి 2 అంట. చిన్నప్పుడు రూపాయికి 4 ఇచ్చేవాళ్ళు మా సైడ్ అయితే. మీకైతే ఎన్ని ఇచ్చేవాళ్ళు రూపాయికి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి తిమిరి బిళ్ళలు. పాన్ చాక్లెట్ అండి. ఇది ఎంతమందికి గుర్తుందో చెప్పండి. పాన్ చాక్లెట్ అండి. ఇది వేసుకుంటే అచ్చం కిల్లి స్మెల్ వచ్చేది చాక్లెట్. కిల్లి తిన్నావా అని అడిగేవాళ్ళు మా ఫ్రెండ్స్ అయితే. భలే ఉండేది. హార్ట్ షేప్లో వచ్చి ఇదిగోండి కలర్ సోంపు. చిన్నప్పుడైతే చాలా బాగుండేది. రూపాయి ఒక్కొక్కటి. ఇప్పుడు ఇది 10కి 3 ఇచ్చారు. టేస్ట్ అయితే భలే ఉండేవి. దీనికి ఎక్స్ట్రా పేపర్ కూడా వచ్చింది. చిన్నప్పుడు ఇదేం వచ్చేది కాదు కానీ టేస్ట్ అయితే భలే ఉండేది. ఇదిగోండి. ఇవంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇదిగోండి రేగి జామ్, హనీ జామ్. అసలు ఇవి తిన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా? నాకైతే బాగా ఇష్టం. మా ఫ్రెండ్స్ అయితే దీన్ని రేగాయ పచ్చడి అనేవాళ్ళు. స్వీట్గా భలే ఉండేదండి టేస్ట్ అయితే. ఇప్పుడు ఎలా ఉందో మరి. చాలాప్పుడైతే రూపాయి ఒక్కొక్కటి. ఇప్పుడు కూడా రూపాయలే. రేట్ ఏం మార్చలేదు కానీ టేస్ట్ ఏమైనా మార్చారేమో తెలియదు మరి. ఇప్పుడు వాళ్ళకి తెలిసా తెలియదా నాకైతే తెలియదు కానీ రేగే జామ్ అప్పుడు వాళ్ళకైతే బాగా ఇష్టం. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అప్పుడు వాళ్ళు అయితే. ఇవ్వండి. ఇవి ఒక బబుల్ గమ్స్. ఇవి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇలా వచ్చింది లోపల. చిన్నప్పుడైతే ఇంకా డీప్ కలర్ వచ్చి మెత్తగా భలే ఉండేది. టేస్ట్ కూడా భలే ఉండేది. అసలు చాలాసేపు ఉండేది నోట్లో. ఇదిగోండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఇదే నూజిడీలు. నూజిడీలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి అయితే. నాకైతే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఇంత పెద్దగా ఉండేది 5 రూపాయలు. ఇప్పుడు చూసారు ఎంత చిన్నగా ఉందో. ఇది 5 రూపాయలు అంట. నాకు తెలిసి మన అమ్మమ్మలకు కూడా బాగా తెలిసి ఉంటుంది నూజిడీలు అంటే. ఎంతైనా టేస్టే వేరు. చాలా బాగుండేది చిన్నప్పుడు. ఇదిగోండి. ఇది అందరికీ తెలిసే ఉండిద్ది నాకు తెలిసి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. పెన్సిల్, బార్ పెన్సిల్. చిన్నప్పుడు తెగ కొనుక్కునే వాళ్ళం మేమైతే. స్కూల్లో అమ్మటానికి వచ్చేవాళ్ళు. గుర్తుందా మీకు? పెన్సిల్లే కాదు పెన్నులు కూడా ఉండేవి. బార్ ఇంత సైజులో. నేనైతే ఎన్ని కలర్స్ ఉన్నా ఏరుకోరి పింక్ కలరే ఎత్తుకొని కొనుక్కునేదాన్ని. మా నాన్న అయితే ఒక పెన్సిల్ కొని 2 సగాలు చేసి నాకు మా చెల్లికి ఇచ్చేవాడు. 5 రూపాయలు అప్పట్లో ఈ పెన్సిల్. ఇప్పుడు కూడా 5 రూపాయలే. ఇలా ఉండిద్ది. దీన్ని రాయటానికన్నా ఎక్కువ కొట్టుకోవటానికి వాడుకునే వాళ్ళం నేను మా ఫ్రెండ్స్. ఇవేనండి మన చిన్నప్పటి మెమరీస్. మీకు కూడా ఇలాంటి చిన్నప్పుడు మెమరీస్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చూపించిన అన్నిటిలో కన్నా మీకు ఏది బాగా ఫేవరెట్టో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.